భాగంగా ఈరోజు మనము సింగరేణి ఎన్నికలు 27వ తారీఖున ఉన్నాయి కనుక మనం ఐఎన్టీయూసీకి మద్దతుగా రావడం జరిగింది. నిన్న మొన్న మేము 4 మైన్స్ సింగరేణికి వెళ్ళి అక్కడ సమస్యలు పరిశీలించడం జరిగింది, అందరితో మాట్లాడడం జరిగింది. దానివల్ల మీరు మేము కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీకి మద్దతు ప్రకటిస్తున్నాము కనుక మీరు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ఎలాగైతే నమ్మి విశ్వసనీయంగా ఐఎన్టీయూసీని కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గడియారం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని నేను పేరు పేరున కోరుకుంటున్నాను. ముఖ్యంగా చూస్తే ఈ నెల 27వ తారీఖు జరుగుతున్న సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీ గుర్తు గడియారం గుర్తు 4వ నెంబర్ మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని, గెలిపించే దాంట్లో భాగంగా సత్తుపల్లి ఓసీ నుంచి కూడా సుమారు 990 మంది కార్మికులు ఉన్నారు. వారిని కూడా ఓటు రచించే దాంట్లో భాగంగా ఇక్కడ మనం సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాగ్దానాల మట్టుకు వాగ్దానాలాగానే మిగిలిపోయాయి. ఏదైతే నేను నాతో పాటు మీరు మోసపోయామో, కోసకి గురయ్యామో, మోసపోయి కోసకి గురైన తర్వాత 5 సంవత్సరాలు పట్టింది మళ్ళీ సామాన్య మానవులు మనం కావడానికి, మన జీవితాన్ని మనం గడుపుకోవటానికి. కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, మొన్న ఎన్నికల్లో మనతో పాటు పొత్తులో ఉంది. నేను మంత్రి శ్రీధర్ బాబు గారు కనీసం 4 గంటల కమ్యూనిస్టు సోదరులతో కూర్చొని మాట్లాడాం. ఇద్దరం కలిసి పోటీ చేద్దాం, పొత్తులో చేద్దాం, ఎందుకు మనకు పోటీ అని వాళ్ళని పుచ్చగించే ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళు మేమే గెలుస్తాం, మీతో మాకు పొత్తుకు, మాకు సొంత కాళ్ళ మీద మేమే నిలబడి గెలవగలుగుతామని కమ్యూనిస్టు సోదరులు సున్నితంగా మనతో పొత్తు మాకు వద్దు అని మళ్ళీ పక్కకు నెట్టారు. ఇటువంటి సందర్భంలో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మనం ఈ ఎన్నికల్లో ప్రధానంగా మనకి ప్రతిపక్షంగా 2 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఒకటి గత ప్రభుత్వానికి అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. వాళ్ళు మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు. మీ ముందుకు వచ్చి అధికారంలో ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలు మేము చేయలేకపోయాము, కానీ ప్రతిపక్షంలో ఈనాడు మేమున్నా మళ్ళీ అయ్యే వాగ్దానాలు మీకు చెప్తున్నా. ఇప్పుడు ప్రతిపక్షంలో మీకు చేసిన వాగ్దానాలు మేము నెరవేరుస్తామని సిగ్గు లేకుండా మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు. నమ్మొచ్చునా? అధికారంలో ఉన్నప్పుడు చేయలేని వాడు ప్రతిపక్షంలో ఉండి మీకు ఇచ్చిన హామీలు ఎలా చేస్తాడో నా కార్మిక సోదరులు ఒక్కసారి ఆలోచించాలని ఈ వేదిక ద్వారా సింగరేణి కార్మికులకు తెలియజేసుకుంటున్నాను.